శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఫిబ్రవరి 18 వరకు 11 రోజుల పాటు శ్రీశైల దేవస్థానం నిర్వహించింది. దీనికి సంబంధించి ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రికను అయితే అందించిన పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీశైల ధర్మకర్తల మండలి చైర్మన్ కోదగుంట రమేష్ నాయుడు అలాగే సభ్యులతో పాటు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అలాగే దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ దాంతోపాటు ఈ మహానంది క్షేత్రానికి సంబంధించి కూడా 11 నుంచి 18 వరకు అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కానున్నాయి. దానికి సంబంధించి కూడా ఆహ్వాన పత్రికను ఈవో కాల్వ శ్రీనివాసులు కూడా అక్కడికి చేరి ఈ యొక్క ఆహ్వాన పత్రికలను అయితే అందించిన పరిస్థితి. ముందుగా ఈ యొక్క శ్రీశైల దేవస్థానం అర్చకులు అలాగే మహానందీశ్వర సంబంధించిన అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ ఈ యొక్క ప్రత్యేక ఆయన్ని ఆహ్వానం పలికి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు మెరుగైన సేవలు రవాణా విషయంలో పారిశుద్ధ్య విషయంలోనూ అలాగే వాళ్ళకు కలిగించే అన్ని ఏర్పాట్లలోనూ ఎటువంటి రాజీ పడవద్దు, ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈసారి ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి దగ్గరుండి ఈ యొక్క మంత్రులు అయితే ఆనం రామనారాయణ రెడ్డి అలాగే హోమ్ మినిస్టర్ అనిత అలాగే ఇక్కడ రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడ అధికారులు తలపని చేసి ఈ యొక్క జిల్లా కలెక్టర్ రాజకుమారి కానీ ఎస్పీ సునీల్ శరణ్తో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా అధికారులతో అలాగే తెలంగాణ సంబంధించిన అధికారులతో ఈ యొక్క ప్రత్యేక సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి భక్తులకు కల్పించే అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటికే ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నట్టు రేపటి నుంచి ఇక శ్రీశైలంలో అలాగే మహానందిలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు.